నమస్తే, నేను డాక్టర్ సువర్ణ, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్. ఈరోజు 31st మే వరల్డ్ నో టొబాకో డే కింద చెప్తాము. సో కాబట్టి టొబాకో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. టొబాకో ఇన్ ఎనీ ఫామ్, సిగరెట్ కానీ, బీడీ కానీ, లేకపోతే సిగార్స్ కానీ, హుక్కా కానీ, ఏ ఫామ్లో అయినా ఇట్స్ వెరీ డేంజరస్ టు హెల్త్. ఒక్కసారి స్మోక్ చేసినప్పుడు 200+ కెమికల్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఈ కెమికల్స్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, ఆల్మోస్ట్ ఒక 200 టైప్స్ ఆఫ్ డిసీజెస్, ఇందులో ఒక 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మనకి రావటం జరుగుతుంది. ఇది స్మోక్ చేసే వాళ్ళే కాదు, ఆ స్మోక్ని పక్కన ఉన్న వాళ్ళు పీల్చినా సరే ఈ డిసీజెస్ అన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. వీళ్ళని సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. ఇలా ఈ సెకండ్ హ్యాండ్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ అరౌండ్ 40% ఉంటాయి. సో స్మోక్ చేయటమే కాదు, మన పక్కన వాళ్ళు స్మోక్ చేస్తున్నా సరే వాళ్ళని ఆపడానికి ట్రై చేయాలి, లేకపోతే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి.